శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు ధర్మ సందేహాలు శీర్షికకు స్వాగతం. మొదటగా, జాతకములో కుజదోషం అనేది ఉంటుందా ఉండదా, ఇది ధర్మ సందేహం. బృహత్పరాశర హోరాశాస్త్రం అనుసరించి మనకున్నటువంటి నవగ్రహములు, అందున కుజుడు ఒక్కొక్క రాశిలో ఉన్నందువలన కలిగేటువంటి ప్రభావాన్ని అనుసరించి దానికి కుజదోషము అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. కుజుడు మనలో ఉండేటువంటి శౌర్య ప్రతాపాలకి, మనలో ఉండేటువంటి రహస్యార గూఢచారి వ్యవస్థకి అతను సూచికగా కనబడుతున్నాడు మనకి. ఒక సేనాధిపతిగా, ఒక రాజ్యాధిపతిగా, శౌర్యాధిపతిగా, అంటే మనలో ఉండేటువంటి క్షాత్రానికి తాను కారకుడవుతున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఒక సౌమ్యముగా ఉన్నటువంటి ఒక యతీంద్రుడో ఒక స్వామివారో రాజుగా తన బలాన్ని నిరూపించుకోగలరా వారు అంటే కాలేరు. ఆ రాజుకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి, అలా యతీంద్రులకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి, సైన్యానికి ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అలా రాజుకి సైన్యాలకి ఉండేటువంటి వాటిల్లో శౌర్య పరాక్రమములు, క్రౌర్యము వారికి ముఖ్యమైనటువంటిది. వారికి ఆ క్రోధం ఉండాలి. శత్రువు ఎడల ఒక క్రౌర్యం ఉంటేనే వారు అతని మీద తిరగబడతారు, ప్రతిఘటిస్తారు వారు. అలాంటి లక్షణాలకి కారకుడవుతున్నవాడు కుజుడు. మనలో శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థకి, మన శరీర ఆరోగ్య వ్యవస్థకి, శరీరంలో దృఢ వ్యవస్థకి కారకుడై యోచన వ్యవస్థకి కారకుడవుతున్నటువంటి వాడు కుజుడవుతున్నాడు. అందుకే కుజుడు ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటాడో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడటము దానిలో ఒక లక్షణముగా చెప్పబడుతుంది. ఇక కుజదోషం అనేటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే, కుజుడి ప్రభావం ఎక్కువగా ఉన్న చోట అర్థం చేసుకునేటువంటి లక్షణము తక్కువగా ఉండి క్రోధము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కుజదోషము ఉన్న వాళ్ళని కలిపి వివాహం చెయ్యాలి అన్నటువంటి ఒక ప్రమాణాన్ని తీసుకొచ్చారు మనకి. కానీ నిజమేమిటి అంటే, కుజదోషమునకు మనకి కొన్ని కారకత్వాలు చెప్పబడుతున్న విధముగానే కుజదోష పరిహారానికి కూడా మనకి ఎన్నో కారకత్వాలు మనకి జాతకంలో చెప్పబడుతున్నాయి. అంటే ఫలానా ప్రదేశంలో ఫలానా రాశిలో కుజుడు ఉంటే కుజదోషము అని చెప్తున్నటువంటి ఈ ప్రమాణమే నవాంశ యందు కుజుడు ఇక్కడ ఉంటే, కుజుడు ఉన్న స్థానానికి ఫలానా స్థానంలో బృహస్పతి, రవి ఉంటే, ఇలా కొన్ని పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కుజదోషము అనేటువంటి నిర్దిష్ట ప్రమాణం అనేటువంటిగా మనకి ఎక్కడా కనబడడం లేదు. రెండవది, ఈ కుజదోషము అనేటువంటి వ్యవస్థ ఆలోచనలతోటి అనుసంధానమై ఉంది. కాబట్టి వ్యక్తి పరిపక్వ స్థాయిలోకి వెళుతున్నప్పుడు అతని యొక్క ఆ మానసికమైనటువంటి పరిపక్వ స్థాయి పెరుగుతుంది. కాబట్టి 28 ఏళ్ల తర్వాత కుజదోషము ఉండదు అన్న ప్రమాణం కూడా మనకి కనబడుతున్నది. అసలు కుజదోషము వలన వివాహము ఆలస్యము చేసుకోవడము, వివాహాలు మానుకోవడము అని మనకి జాతక శాస్త్రములో ఎక్కడా చెప్పబడలేదు. ఇవన్నీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొన్ని పైత్య ప్రకోపాలు. ఇవి కొంతమంది తమ యొక్క మేధస్సును ప్రకటించుకునేటందుకు చేస్తున్నటువంటి ప్రచార వాక్యాలు. నిజానికి జాతకంలో కుజుడి కంటే కూడా శుక్రుడి యోగ్యత బాగుంటే వారు అన్యోన్యముగా నిన్ను నూరేళ్లు ఆనందంగా చక్కటి అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్తోంది. అయితే కుజుడు కూడా ప్రభావితమైనటువంటి గ్రహమే మనకి. అనుక్షణం కోపంతో ఉండేటువంటి వ్యక్తిని అనుక్షణం అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యక్తితో ప్రమాదం కదా. అందుకని ఆ కుజదోషము కుజుడిని దోషపూరితముగా కాక ఆ కుజ ప్రతికూలత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుబ్రహ్మణ్యారాధన విశేషముగా చేయడం వలన సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఆ కుజ ప్రతికూలత తొలగిపోయి వీరు అనాలోచిత నిర్ణయాల నుంచి సమాలోచిత నిర్ణయాలు తీసుకునే స్థాయికి, వ్యవహార శైలిలో పరిపక్వ స్థాయికి చేరుకుని కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే కలియుగమునందు సుబ్రహ్మణ్యారాధనకి విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. నాగుల జంట ప్రదక్షిణలు చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకం చేయించటం,
ఇట్లా సూక్ష్మమైనటువంటి ఎన్నో రహస్యాలను మనకు అందించారు. కుజుడు దోషకారకుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కుజుడి యొక్క ప్రతికూలత ఉన్న చోట కలిగేటువంటివి చిన్న చిన్న ప్రతికూలతలు కొన్ని ఉంటాయి మనకి. ఆ ప్రతికూలతలను అధిగమించటానికి మనకి కొన్ని పరిహారాలు, సుబ్రహ్మణ్యారాధన, దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యాభిషేకము, నాగుల జంటకి ప్రదక్షిణలు అభిషేకం చేయడం ఇత్యాది మహత్తరమైనటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి పరిహారాలను మనకి మన పూర్వీకులు అందించటం జరిగింది. కాబట్టి కుజ దోషము అనేటువంటి మాట మనం వాడకుండా కుజ ప్రతికూలతని అధిగమించటానికి ఈ పరిహారాలతోటి ఒక సుఖజీవనాన్ని మనం పొందడానికి మనకు అవకాశము ఉన్నది అని స్పష్టంగా మనం చెప్పవచ్చు. స్వస్తి.